బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు బగ్గుమన్నాయి. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలాగా ఉన్నారు. జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు పార్ట్నర్ విజయ్ వెళ్ళాడు. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను విజయ్ తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కడంతో విష్ణు దుబాయ్ నుండి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు భగ్గుమన్నాయి. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలాగా ఉన్నారు. జల్పల్లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు పార్ట్నర్ విజయ్ వెళ్ళాడు. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను విజయ్ తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కడంతో విష్ణు దుబాయ్ నుండి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. జల్పల్లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్తున్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ప్రధానంగా వీరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అసలు మంచు ఫ్యామిలీలో? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. యాక్చువల్గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు మాత్రం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఈ ముగ్గురు చుట్టూ గత కొంతకాలంగా కొంచెం వివాదాలు జరుగుతున్నాయి, అభిప్రాయ భేదాలు జరుగుతున్నాయి. ఆస్తుల విషయంలో కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన గతంలోనే మోహన్ బాబు వీరికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కొంత ఎవరికి అటాచ్ చేశారు. ఆయన శంషాబాద్ ఏరియాలో ఉంటున్నాడు. యాక్చువల్గా అక్కడ ఉన్నప్పటికి కూడా, అంటే ఈ ఫిలిం నెంబర్లో ఉన్న ఇళ్ళను కూడా మంచు మనోజ్కి, మంచు లక్ష్మికి ఇవ్వడం. మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉన్నప్పటికీ వీరందరూ ఫ్యామిలీలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది. గతంలో కూడా మనం చూసాము కొన్ని విషయాల్లో డైరెక్ట్గా మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి కూడా మంచు విష్ణు ఒకసారి దెబ్బలాడినటువంటి పరిస్థితి కానీ, తన మీద ఎగిన పరిస్థితి కానీ చూసాం. అంటే ఇటువంటి పనుల్లో ఈసారి ఏంటంటే తీవ్రంగా అయిపోయింది. అంటే ఒకరినొకరు కొట్టుకున్నారనే వార్తలు మాత్రం చర్చనీయాంశంగా మారింది. అంటే మోహన్ బాబు, మంచు మనోజ్ కొట్టుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఖండిస్తున్నారు, ఎవరికి జరగలేదని. కానీ చూస్తే నాటకీయ పరిణామాల మధ్య నిన్న మంచు మనోజ్ టీఎక్స్ హాస్పిటల్లో కూడా ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఆయనకు మెడకు కూడా ఒక పట్టి వేయడం జరిగింది, మెడ పట్టి కూడా. సో ఆయనకు చాలా స్మాల్ ఇంజ్యూరీస్, స్వల్ప గాయాలని చెప్పారు. అంటే మరి దీనికి కారణం ఏంటి అంటే, బయట వస్తున్న వార్తలకు నిజమా అబద్ధమా అనేది మాత్రం కుటుంబ సభ్యులే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే మరి వీటిని అన్ని చేస్తే శంషాబాద్ ఇంటి వేదికగా ప్రస్తుతం బ్రేకింగ్ విషయం ఏంటంటే, చిన్న సిరిసేల యాదవ్, ఈసబ్గూడలో ఉన్నటువంటి చిన్న సిరిసేల యాదవ్ అతను ఒక రాజకీయ నాయకుడు. సో ఆయన కూడా మోహన్ బాబుకి చాలా దగ్గర స్నేహితుడు. అయితే ఆయన సమక్షంలో ఇప్పుడు ఒక పంచాయతీ జరుగుతుంది. వారి ఇంట్లోనే మంచు మనోజ్, మన విజువల్స్ కూడా వచ్చాయి. మంచు మనోజ్ కూడా అక్కడ చేరుకున్నారు, చిన్న శిక్షణలో చేరుకున్నారు. మోహన్ బాబు ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చేరుకున్నారు. దీని మీద ఒక చర్చ జరగబోతుంది. అసలు ఎందుకు వస్తుంది, దీని మీద ఏంటి అనేది కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో వస్తున్న వార్తలు ఏంటంటే కుటుంబకు సంబంధించిన పరువు, ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం అయినప్పటికీ వాళ్ళే నేరుగా పబ్లిసిటీ, అంటే సోషల్ మీడియా వేదికగా లేకపోతే వారికి సంబంధించిన గ్రూపులలో కూడా షేర్ చేయడం, ఇవన్నీ చేయడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్గా ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పుడు కూడా
కొంత గందరగోళ పరిస్థితుంది. వీళ్ళకి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తుల విషయంలోనూ ఇవన్నీ కూడా కొంచెం మనస్పర్ధలు ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మోహన్ బాబు ఒక నిర్ణయానికి వచ్చాడు. దాంతో పెద్దలతోటి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నట్లు తెలుస్తుంది నాకు. అయితే అశోక్, గతంలో కూడా ఇలాగే మంచు మనోజ్ ఇంటి మీదకి విష్ణు వెళ్ళినట్టు కొంత ప్రాబ్లం అక్కడ సృష్టించినట్టు ఒక సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా ప్లే అయ్యాయి. తర్వాత అదేం లేదు, అదేదో ఒక ప్రాంక్ వీడియో అని ఏదో లైట్ తీసుకున్నారని అప్పట్లో అంటం జరిగింది. నిజంగానే ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు ఉండడానికి ఆస్కారం ఉందంటారా? అంటే వారు చెప్తున్నది ఒకటి, యాక్చువల్ గా జరుగుతున్నది ఒకటి, మనకు కనబడుతుంది ఒకటి, వాళ్ళు బయటికి చెప్తున్నది ఒకటి. ఇవి అనేది మనం చూస్తున్నాం. గతంలో కూడా వాళ్ళే స్వచ్ఛంగా వీడియోలు ఒకరి మీద ఒకరు కేసులు ఎత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళే కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక రకమైనటువంటి అంటే అప్పుడప్పుడు ఈ యొక్క వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒకరికొకరు విమర్శించుకుంటూనే ఉన్నారు, ఒక్కొక్కరు చేసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో మళ్ళీ కలిసిపోతూనే ఉన్నారు. మొన్న పెళ్లికి జరిగిన మా విషయంలో పెళ్లి ఆ సందర్భంలో కలిసినారు, ఆ తర్వాత విడిపోయారు. ఇదంతా కొంత గందరగోళ పరిస్థితుంది కుటుంబంలో మాత్రం. ఎందుకంటే మోహన్ బాబు ఆయన సమక్షంలోనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వారి నిర్ణయాల్లో కొంచెం అభిప్రాయ భేదాలు, మంచు విష్ణుకి మంచు మనోజ్కి చిన్న కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. అవి కొంచెం తారాస్థాయికి చేరిపోయినాయి. అంటే దాన్ని స్పర్శించవలసిన పెద్దలు కొంచెం పట్టించుకోకపోవడం, అవి కొంచెం తారాస్థాయికి చేరిపోవడం, అవి ఇట్లా మళ్ళీ మీడియాకు రావడం, తర్వాత వాళ్ళు అంటే కొట్టుకునేదాకా వచ్చి గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. సో ఏదైనా వాళ్ళ మధ్య మాత్రం అభిప్రాయ భేదాలు, అంతర్గత భేదాలు, అది ఆర్థిక పరంగాను ఆర్థిక వ్యవహారమే చాలా దీంట్లో కోణంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా షేర్ చేయలేదు, ఆస్తుల పంపకం జరగలేదు. దానివల్లనే ఇష్యూ జరుగుతుందని కొంతమంది దగ్గరున్న వ్యక్తులు చెప్తున్నటువంటి విషయం నాకు. థ్యాంక్ యూ అశోక్.